కాపుల్ని రెచ్చగొట్టి కమ్మలను పొగబెట్టి బీజేపీని మట్టుబెట్టి చేద్దామనుకుని అలాగే వాళ్ళకి సీఎం డిప్యూటీ సీఎం ఇస్తాము అన్న మొన్న ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన సునీల్ కుమార్ గారు అండ్ కోకి నేను ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నా. బాబు ఐపీఎస్ పివి సునీల్ కుమార్ గారు, మీరు మీ బాసు, మీరు మీ ఓనరు ఎన్ని కుట్రలు చేసి కూటమిని ఆగం చేయాలనుకున్నా, కాపుల్లో కమ్మల్లో విద్వేషాలు రెచ్చగొట్టేస్తే చాలా చిన్న పని అని మీరు భావించినా, నేను ఇప్పుడు చెప్తున్నానండి, మీ యజమాని బాబులు కూడా వీళ్ళని అసలు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇంత పెద్ద కాపుల హిస్టరీ చెప్పిన తర్వాత కూడా అర్థం కాకుండా మీకు ఉండదు అనుకుంటున్నా. కుహానా కాపు నాయకులు అప్పుడు పళ్ళాలు గరిటెలు పట్టుకోమనగానే పళ్ళాలు గరిటెలు పట్టుకుని వాయించేశారు కదా కొంతమంది. ఇప్పుడు వాళ్ళు మోగించడానికి పెద్ద పెద్ద గంటలు తెచ్చినా సరే వారి ట్రాప్లో మాత్రం దయచేసి పడకండి. ఈ కులంలో అభివృద్ధి చెందిన వ్యక్తుల చరిత్ర చూడండి అని చెప్పడానికే నేను ఇంతసేపు ఇన్ని రోజుల పాటు ఈ డేటా అంతా సేకరించి మీ ముందు పెట్టడం జరిగింది. మీరు ఒక యుద్ధ వీరులు అని గుర్తించండి. ఏది అనుకున్నా సరే సాధించగలరు. మీకు రావాల్సింది మీకు రాయల్గా సాధించగలిగిన సాధన చేయండి. అది జీవితం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆఖరికి రాజకీయం కూడా కావచ్చు. కానీ ఈ మహామేధావులు ఇవన్నీ మీకేం చెప్పకుండా ఇదే కాపుల్లో ఎంతమంది ఏ స్థాయిల్లో ఉన్నారు అనేది తెలియజేయకుండా ప్రతిసారి రెచ్చగొట్టి పచ్చని గోదావరి జిల్లాల్లో నిప్పులు పెట్టి నిలువున దహిస్తూ ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి.